మామ్స్ అండ్ డాడ్స్, మీ పిల్లల పైన ఓవర్ అటెన్షన్, ఓవర్ కేరింగ్ చూపిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మన పూర్వకాలంలో గాని మనం కానీ ఎలా పెరిగాము? మనల్ని ఊరూరా తిప్పారా? మనకి ఒక ముద్ద అన్నం పెట్టాలంటే ఈ సందు నుంచి ఆ సందు వరకు తీసుకోపోవడం, కార్లో గాని బైక్ లో గాని మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించారా? మనకి ఇన్ని కంఫర్ట్స్ లేకపోయినా మనం హ్యాపీగా పెరిగి ఇప్పుడు లైఫ్ లో వచ్చే హర్డిల్స్ అన్నిటిని కూడా మనం హ్యాపీగా దాటుకొని అయితే వెళ్ళిపోతున్నాం. బట్ ఇప్పుడుండే కిడ్స్ ఒక లైఫ్ స్టైల్ చూసుకుంటే, ఒక ముద్ద అన్నం తినాలి అంటే ఖచ్చితంగా వాడికి ఫోన్ కావాలి. ఫోన్ లేకపోతే వాడు అన్నం తిండు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, పేరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు అని అంటే, పిల్లలు వాళ్ళకై వాళ్ళు తింటే గంట సేపు అవుతుంది కిందంతా పోసేస్తారు అని అనుకుంటున్నారే కానీ, అదే మనం పెట్టేస్తే ఒక 5-10 మినిట్స్ లో అయిపోతుందని ఆలోచిస్తున్నారే కానీ, వాళ్ళకై వాళ్ళు తింటే ఎన్ని నేర్చుకుంటారు అనేది మర్చిపోతున్నారు. సో మీరు ఓవర్ అటెన్షన్, ఓవర్ కేరింగ్ చూపించడం వల్ల వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళకొచ్చే కష్టాలు కానీ, వాళ్ళకొచ్చే బాధలు కానీ అవి తట్టుకోలేక చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ కానీ ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో మనం ఓవర్ కేరింగ్, ఓవర్ అటెన్షన్ వల్ల చాలా డిపెండెంట్ అయితే అయిపోతున్నారు. ఇండిపెండెంట్ గా వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. సో అందుకోసం పేరెంట్స్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఖచ్చితంగా మీ పిల్లల పైన చూపించాలి. కానీ ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించండి. ఓవర్ అటెన్షన్, ఓవర్ కేరింగ్, ప్రేమ ఎక్కువైనా కూడా చేదే అవుతుంది. సో అందుకని మీ పిల్లల లైఫ్ బాగుండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కొంచెం కేరింగ్ అండ్ అఫెక్షన్ కొంచెం తగ్గించుకోండి. ఎక్కడ చూపించాలో అక్కడే చూపించి మిగిలిన టైంలో వాళ్ళకై వాళ్ళు నేర్చుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. సో మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.